హలో క్రైస్తవ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నత పరిశుద్ధ నామానికి వాక్స్ మెమోరియల్ సెక్రటరీ బ్యాప్టిస్ట్ సంఘానికి కూడి వచ్చిన మీ అందరికీ ఈరోజు శుభములు తెలియజేస్తూ మన మధ్యన మాస్టర్ సురేష్ గారు తెలంగాణలో సేవ చేస్తూ మన మధ్యన ఉండటం ట్రైన్ మెసేజ్కి వచ్చి ఉన్నారు. మన మధ్యన ఉండటం ఎంతో సంతోషదాయకం. సార్ ఈ ఆరాధన క్రమాన్ని మొదలు పెడతారు. సమస్త దేశం యెహోవాకు ఉత్సాహధ్వనించి సంతోషంతో యెహోవాను సేవించు. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుంది. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలను, ఆయన వేపు గొర్రెలను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును దీవించుగాక. దేవుడు ఈ ప్రార్థన ఈ పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధానపు ఆదివారం ఆరాధన జయకరముగా ఆయనే అధ్యక్షత వహించి మనం ఆధ్యాత్మికమైనటువంటి లోతులకు నడిపించినట్లుగా, ఆయన తన వాక్కుల ద్వారా మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రీతిగా పునరుద్ధానము ఆదివారం రోజున నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి ప్రభువా మనందరూ ప్రభు కూడి ఉండగా అయా మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని సకాలంలో మీ మందిరంలోకి తీసుకుని రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, వాక్య భాగంలో మీరు తోడుగా ఉండండి. స్తుతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. వాక్య పఠనంలో, దైవ సందేశంలో ప్రభువా మీరే మాట్లాడండి. ప్రభువా మీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించబడినట్లుగా ఈ కార్యక్రమము, ఈ యొక్క ప్రార్థనలకు మీకు కృతజ్ఞతార్పణ చెల్లించుగా మీ నామమును ఘనపరచుటకుగా ప్రభువా మీరే అధ్యక్షత వహించి ఆది అంతము మీరే నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకుని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్య నామము పేరిట అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అలాగే కూర్చుండగా ప్రారంభం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో ఉంది 7వ నంబరు కలిగిన పాట సన్నతింతుమో ప్రభు అనే మాటని పాడి పంపిస్తాను.
అంతా కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ లేచి నిలబడినట్లయితే ఉత్తర ప్రత్యుత్తరము చదువుకుందాం. కీర్తన గ్రంథము 67వ సంకీర్తన. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ సహోదరులు చింతపల్లి ఎలీషా గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 67వ సంకీర్తనను ధ్యానం చేయవలసిందిగా ప్రభువు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. 67వ సంకీర్తన. అరవై 67వ సంకీర్తన 67. ఈ పరిశోధన దినములకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రపంచ భాగము 67వ సంఖ్యను ఉత్తర ప్రత్యేకంగా ధ్యానించుకున్నాం. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు అన్ని జన్మందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుగాక. దేవా ప్రజలందరూ స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయం బట్టి నీవు జన్మలో తీర్పు తీర్చెదవు. భూమి మీద ఉన్న జనులను ఏలేవు. జనములు సంతోషించు ఉత్సాహం చేయుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు మా దేవుడు అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూమిలందరి నివాసులను ఆయన దేవుడు తన వాక్యం మనకి దీవించునుగా. ప్రత్యేకమైనటువంటి పాఠాలను పాడుకున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 1వ నంబర్ కలిగిన మాట పాడుకున్నాం. 1వ నంబర్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 601వ నంబర్ కలిగిన మాట వందనములంతము ప్రభు అనే పాటను పాడుకున్నాం.
We
లేచి నిలబడినట్లయితే పాపము ఒప్పుకొని ప్రార్థన ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన ప్రార్థన చేద్దాం. అందరూ తల్లి వచ్చి నన్ను మూసుకున్నట్లయితే ప్రభువును స్తుతించుదాం. ఆయన చేసిన దేవుని బట్టి, ఆయన మనల్ని కాపాడిన విధానం బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన తన క్షేమమును భద్రతను బట్టి ఆయన్ని స్తుతించుదాం. మనము చేసిన పాపములన్నిటిని బట్టి ఆయన మనం క్షమించులాగా మన పాపములన్నిటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. హృదయపూర్వకంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిలబడబడి ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికి వారుగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎన్నో తప్పులు, ఎన్నో పాపములు, ఎన్నో అవిధేయమైన కార్యాలు దేవునికి వ్యతిరేకముగా మనము చేస్తూ బ్రతుకుతూ ఉన్న దినములు. అయితే ప్రభువు ముందు ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపములను క్షమించి మనలను తన దరికి చేర్చుకునేటువంటి దేవుడు కనుక ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో రీతిగా ప్రభువా మమ్మల్ని అందరినీ మీ సన్నిధానంలో మీరు చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు. సంఘమంతటిని బట్టి అయా మీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించుచున్నాము ప్రభువా. ఎన్నో అవిధేయమైన కార్యాలు మీకు వ్యతిరేకంగా మేము చేసినప్పటికీ కూడా అయ్యా వాటన్నిటిని ప్రభువా, ఆ పాపములన్నిటినీ ఆయన మనఃపూర్వకముగా విడిచిపెడుతున్నాం, ఒప్పుకుంటున్నాం ప్రభువా. కనికరించండి, కరుణించండి. కరుణా వాత్సల్యములు కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా మా సంఘమంతటిని ప్రభువా మీరు క్షమించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. వాటన్నిటి నుంచి, దుష్టత్వం నుంచి విడిపించి మమ్మల్ని లేవనెత్తమని, ఈ పాపమంతటిని కూడా ప్రభువా మీ సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నాం. వాటన్నిటిని కూడా ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభువా. క్షమించండి, మీ క్షమాపణ మాకు దయచేయండి ప్రభువా. మీ దరికి మీ హక్కును మమ్మలను చేర్చుకున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువా మీరే పొందుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే వేద పఠన వాక్య భాగము చదువుకుందాము. వేద పఠన వాక్య భాగము చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కూచిపూడి అనిరాజ్ గారు వచ్చి వేద పఠన పాఠ్య భాగాన్ని చదువుతారు. కూచిపూడి అనిరాజ్ గారు కీర్తనల గ్రంథము 68వ సంకీర్తన 1వ చరణం నుండి 8వ చరణం వరకు చదివిగా మనం విందాం. కీర్తనల గ్రంథము 68వ సంకీర్తన 1వ చరణం నుండి 8వ చరణం వరకు కూచిపూడి అనిరాజ్ గారు సహోదరులు చదివి వినిపించగా ధ్యానం చేద్దాం. ఈ పునరుద్ధాన దినముకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 68వ సంకీర్తనలో 1 నుంచి 8 వచనముల వరకు చదువు. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. పొగ కొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కలుగునట్లు
భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లాసించుదురుగాక. వారు మహదానందము పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చేయు. దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాటకు న్యాయకర్తయుమై ఉన్నాడు. దేవుడు ఏకాంతులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జన దేశములో నివసించు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణకెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారి. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును మన వినుల్లో దీవించుగాక. ఆమేన్. అలాగే క్రొత్త నిబంధన పాఠ్యభాగంలో నుంచి ప్రకటన గ్రంథము 15-16 వచనములు మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ సహోదరి కోట సుమతి గారు వినిపించవలసిందిగా మనం చేస్తున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనములు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయి ఉద్దేశించుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినుకుల్లో దీవించునుగాక. ఆమేన్. అదే రీతిగా ప్రత్యేక పాట మన మధ్యలో ఉన్నటువంటి కూచిపూడి వచ్చి పాడవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. కూచిపూడి వచ్చి ప్రత్యేకమైనటువంటి గీతాన్ని ఆలపిస్తారు.
ప్రజలు నేను కష్టాలు ఎదురైనా Hare
గుజ్జర్లపూడి నిప్సిబా రాజేష్ గారు వచ్చి మనకు ప్రత్యేకమైన గీతాన్ని వినిపిస్తారు. నీ కృపలే నీ శరణము, నీ దయలే నీ శరణము, నీవు ఊహించలేను యేసయ్యా.
ఖచ్చితమైన మాటలు వాడు వినిపించినటువంటి సహోదరులు కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యమైనటువంటి సీనియర్ దైవజనులు దీర్ఘకాలంగా ప్రభు పరిచర్యలో వాడబడినటువంటి అనుభవజ్ఞులు సదుభోగు జోసఫ్ గారు విజ్ఞాపన ప్రార్థన సత్యక్షేమం నిమిత్తము చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి మన సంఘస్థులైనటువంటి సంఘపతి గారు, అదే రీతిగా మరి చర్చ్ కన్స్ట్రక్షన్ కమిటీ సెక్రటరీ గారు అయినటువంటి విజయపూడి జోసఫ్ గారు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేయబడి ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తము మరి అదే రీతిగా అఖిల్ అనేటువంటి సహోదరులు కూడా జ్వరం చేత బాధపడుతున్నారు. మరి ఇరువురి నిమిత్తం కూడా వారి స్వస్థత శీఘ్రంగా ప్రభువు అనుగ్రహించులాగా మరి అయ్యారు ప్రార్థన చేయవలసిందిగా, మరి అదేవిధంగా సంఘక్షేమం నిమిత్తము దేశక్షేమం నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిన ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అయ్యారు రావాల్సిందిగా మనం చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం. వచ్చి అందరి శుభములు తెలియజేస్తున్నాను. సీనియర్ పాస్టర్ సెక్రటరీ గారు అభిషేక్ పాస్టర్ ప్రార్థన చేస్తున్నాను. మిక్కిలి ప్రేమ గల మా తండ్రి, మీ పాదములను నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం. గడిచిన దినములని క్షేమంగా కాపాడి మరి ప్రత్యేకమైన పునరుద్ధాన దినానికి ఆదివారంలోని ప్రవేశించిన త్రియేక దేవ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉండగా మా మధ్యకు మీరు వచ్చి ఉన్నారని, మా విజ్ఞాపన ధ్వనిని ఆలకిస్తున్నారని ఆశిస్తూ ఈ సమయంలో నీకు మొరపెడుతూ ఉన్నాను. నాకు మొరపెట్టండి, నేను మీ ఉత్తరమిస్తాను అన్నారు. అందులో చెప్పే మాట చెప్పాలి. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ నేను సమీపంలో ఉంటాను అన్నారు. మా మధ్య మీరున్నారని ఆశిస్తూ నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మా తండ్రి, మా దేశము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ ఈ సబ్బాతు దినమందు ఎంతమంది ఆయా ఆలయాల్లో ఆరాధిస్తున్నారు, భారతదేశంలో ఎంతమంది ఆరాధిస్తున్నారు, అందరినీ వీక్షిస్తున్నారని నమ్ముచున్నాము. నమ్మట మీ వలనైనా నమ్మ ప్రతి వారికి సమస్తము సాధ్యమే అన్నారు. మేము అడిగిన వాటన్నిటినీ సాధ్యపరిచి దేశాన్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రమయ్యా. ఓ చక్కని మాట చదివించారు. చల్లగానైనా ఉండండి, వెచ్చగానే ఉండండి, నులివెచ్చగా ఉండొద్దని పద్మసు గీతల నుంచి ప్రత్యేకంగా యోహాను ప్రవచించిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నులివెచ్చగా ఉండకుండా మా తండ్రి నీకు అనుకూలమైన జీవితం జీవించడానికి కృప చూపండి. ఒకసారి జయరావు గారి కుమారుడు బాత్రూంలో పడి అనుకోకుండా బలహీనతలు హాస్పిటల్లో ఉన్నాను. అలాగే మరి ఇప్పుడే అన్నారు జోసఫ్ గారు, వారు కూడా బాగలేరని చెప్పారు. తప్పకుండా మళ్ళీ తిరిగి వారు క్షేమంగా వస్తారని అందరం నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. అడిగిన వాటిని పొందామని నమ్మకంతో కూడా ఉన్నాను. దేవా నాయన, నీ వాక్యము చేతి మమ్మల్ని స్పందించండి. నీ వాక్యం బోధించబోతున్న ఆ విషయాన్ని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా సంఘం యొక్క స్టాండింగ్ కమిటీ వారిని దీవించండి. స్త్రీల అసోసియేషన్ దీవించండి. సండే స్కూల్ తండ్రి ఆ కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. పురుషులందరూ మీ సన్నిధిలో ఉన్నారు. వాక్యానికి సిద్ధపడుతూ ఉండగా ముందు మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం.
అట్టి ధన్యత దయచు. సంఘము చుట్టూ మీ కంచెవేయండి. చీకటి శక్తులను బంధించండి. అపవాది శక్తులను లయపరచండి. అయ్యా, నీకంటే గొప్ప దేవుడు లేడు. మరి ఏ దేవుడు లేడు. ఉన్నవాడు నీవు, అనువాడు నీవు, ఎల్లప్పుడూ ఉన్నావు. ఆయన నిన్న నేను ఏకరీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మీ దాసుని దర్శించి మాట్లాడించాడు. అయ్యా, మరోసారి మా ప్రభు రాక వెనుకబడిన వారిని కూడా రప్పించండి. మాట చేతను, క్రియ చేతను, తలంపు చేతను మేమే పాపం చేసినాము. మీరు మన్నింపదగినవారు, రక్షించడానికి కూడా సమర్థుడు. శకునకు విషయాలు అబద్ధనకు పలికినట్టుగా మా తండ్రి నెబుకద్నెజరు అంతటి రాజుని నెబుకద్నెజరు మండుచున్న వేడిగా అగ్ని గుండములో తప్పించి రక్షించడానికి కడు సమర్థుడని వారు చెప్పారే. కడు సమర్థుడైన యేసు నీ మాటలు మాట్లాడుతుండేది. కదిలించండి, మా పాపమును క్షమించండి. హిస్సోపుతో కడుగయ్యా, హిస్సోపుతో కడుగయ్యా మమ్మల్ని. హిస్సోపుతో కడుగు, ప్రతి ఆత్మను దర్శించండి. నా తండ్రి, మా అతిక్రమముని తెలిసివయ్యా. మాట చేతను, క్రియ చేతను, తలపు చేతను మేమేదైనా పాపం చేస్తుంటే, నీకు అననుకూలంగా జీవిస్తుంటే ఒక్కసారి క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వ్యభిచారం అందు పట్టబడిన ఆమెను తెచ్చినప్పుడు ఆమెను క్షమించి, అమ్మా ఎవరు నేను శిక్ష విధించలేదు. లేదు ప్రభువా, అట్లయితే నేను కూడా నేను శిక్షించాను. క్షమించే సమర్థుడు నీవు కాబట్టి ఇకను పాపము చేయము. కాబట్టి నా తండ్రి, పాపం అనేది బయట మా మధ్యకు రాకుండా మాట చేత, క్రియ చేత, తలపు చేత నీకు అవిధేయంగా ప్రవర్తిస్తే ఈ దినమే తండ్రి మమ్మల్ని క్షమించి రక్షించమని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఈ సన్నిధానంలో చేస్తున్నాను. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విజ్ఞాపన చేసి చక్కగా ప్రార్థించినటువంటి ప్రియులు మాస్టర్ గారు సంఘ జోసఫ్ గారికి ప్రత్యేకంగా వల్ల తెలియపరుస్తున్నాను సత్పక్షంగా. మన అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి గుజర్లపూడి లతా ఇస్రాయిల్ గారు వచ్చి స్త్రీల పక్షముగా సంరక్షణ నిమిత్తము, మరి అదే రీతిగా వ్యాధితో బాధపడుతున్నటువంటి జోసఫ్ గారి నిమిత్తము, అఖిల్ గారి నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా ప్రభు గారిని మనం చేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి పరిశుద్ధులైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన గొప్ప నామానికి స్తుతులు చెల్లించున్నాము. మా తండ్రి, మా ప్రభుత్వం నడిచిన పునరుద్ధానం వరకు మమ్మల్ని సజీవులకు వచ్చినటువంటి జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లించున్నాము. నా తండ్రి, నా ప్రభు ఈ పునరుద్ధాన ఆరాధనకి నేను వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. అయ్యా, మీకు స్తోత్రాలు. నాయన కుటుంబాలను పరిశుద్ధాలు మమ్మల్ని చేరమని మీరు సెలవిస్తున్న 6 దినములు పని చేసుకొని 7వ దినము నా తండ్రి నీ నామాన్ని ఘనపరచుటకు మహిమపరచుటకు నా తండ్రి కుటుంబాలుగా నా సన్నిధిలో చేరమని మీరు సెలవిస్తున్న తండ్రి. అయితే నా తండ్రి, నా ప్రభు నిర్లక్ష్యంగా నైనా నా తండ్రి విడిచిన క్షమించమనిచ్చినానయ్యా. తండ్రి, మీకు స్తోత్రాలైనా గొప్పదిగా గడిచిన సమయం నా తండ్రి పాట ద్వారా నీ నామాన్ని ఘనపరిచిన తండ్రి మీకు స్తోత్రాలైనా. అయ్యా, మరి నా తండ్రి, నా ప్రభు మరి హృదయపూర్వకంగా ప్రత్యేకంగా నా తండ్రి నీ నామాన్ని ఘనపరిచిన బిడ్డని దీవించండి, ఆశ్రయించండి. అయ్యా, మీకు స్తోత్రాలైనా నా తండ్రి, నా ప్రభు మరి ఇదే నా తండ్రి ఉత్తర ప్రత్యుత్తర వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలైనా. చదవడని బిడ్డను కూడా దీవించండి, ఆశ్రయించండి. కుటుంబాన్ని మీరే నారాయణ వర్ధన చేయండి.
తండ్రి మీకు స్తోత్రాలు నాయన గొప్ప దేవ శ్రేష్టమైనటువంటి సమయం మీరు మాకు అనుగ్రహించినారే మీకు స్తోత్రాలైనా ఆయా సంఘములను తండ్రి బలహీనమైన ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి అయ్యా మీకు స్తోత్రాలైనా నా తండ్రి జోసఫ్ గారి బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా నీ బిడ్డకున్న బలహీనతను మీరు గద్దించండి తండ్రి అయ్యా ఈ సమయం నా తండ్రి నా ప్రభు నీ కుమారుడు చుట్టూ మీ కాపుదల దయచేయండి తండ్రి నడినెత్తి మొదలుకొని ఆయన నా తండ్రి అవయవాలన్నీ కూడా మీరు ఆయన స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా క్షేమంగా మరి నా తండ్రి దాని గృహానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలను ఇంకా రీతికి అందరైతే బిడ్డలు బలహీనతో బాధపడిన ఆయన నీ వైపు చూస్తున్నాను నేను ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా మీకు స్తోత్రాలు వందనాలైనా మరి మా సంగమం నారాయణకి బదులు వచ్చేయండి తండ్రి మీకు స్తోత్రాలైనా అయ్యా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను మీరు సెలవిచ్చిన తండ్రి అయ్యా నా తండ్రి నా ప్రభు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుతో ఉండి ప్రార్థించమని ఆయన మీరు మాకు బోధిస్తున్న తండ్రి అయ్యా మీకు స్తోత్రాలైనా నా తండ్రి నా ప్రభు ఆ రీతిగా అయ్యా నా తండ్రి ఈ సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమం అని నాయన నా తండ్రి మీరే దీవించండి ఆశ్రయించండి ఆత్మతో సత్యముతో నాయన నీ కార్యక్రమాల ముందుకు సాగిపోటుకు నివిడల కోసం ఆత్మీయ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా మీకు స్తోత్రాలైనా నా తండ్రి శ్రీల జమాన ద్వారా జరుగుతున్నటువంటి నాయన నీ సేవ నానాటికి వర్ధలు చేయదండి అయ్యా మీకు స్తోత్రాలైనా ఎవరి బిడ్డను సిద్ధపరచబడి తండ్రి ఎవరి కాలం ముందు నీ కారిపోటుకున్న తండ్రి నాయన బిడ్డను సిద్ధపరిచి అనేక గొప్ప జనం సైన్య సమూహంగా నా తండ్రి నీ స్వార్థ ప్రకటించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా మీకు స్తోత్రాలైనా నా తండ్రి నా ప్రభావ ప్రతి కుటుంబంలో చిన్న బిడ్డలు దీవించి ఆశ్రయించండి తండ్రి మీ కాపుదల సందు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలైన వృద్ధాపన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా నీ కాపుదల సందు దయచేయండి తండ్రి అయ్యా మీకు స్తోత్రాలైనా ఎదురు ఒక్కరికైనా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి దయచేయడం బట్టి నీకు స్తోత్రాలైనా నీ కుమారుడిని ఆత్మను బలపరచండి తండ్రి అయ్యా మీకు స్తోత్రాలైనా నీ కుమారుడు మీరు సిద్ధపరిచినటువంటి జీవవాక్యాన్ని బయలుపరచండి తండ్రి అయ్యా మీకు స్తోత్రాలైనా నా తండ్రి నా ప్రభు దయచేయడం ద్వారా మీరు మాట్లాడుచున్నప్పుడు అయ్యా వినగలిగే చెవులను బదిలపరచండి